హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి అన్నం వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా పలావ్ చేసుకుందాము అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ దానికోసం కొద్దిగా పుదీనా తీసుకోండి, కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఆనియన్, క్యారెట్, అల్లం వెల్లుల్లిపాయలు అండ్ జీడిపప్పు, గరం మసాలా, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చిలు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా అల్లం, కొన్ని ఎల్లిపాయలు తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ నేనైతే ఒక 4 వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి ఒక పిడికెడు పుదీనా వేసుకోండి. అండ్ పుదీనా పలావ్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అండ్ కొంచెం పుదీనా పక్కన ఉంచుకోండి ఫైనల్గా లాస్ట్లో వేసుకోవడానికి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. మంచి ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. సో మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ మంచిగా వేడైన తర్వాత ఒక 3 పావులు నూనె అయితే వేసుకున్నాను నేను. అండ్ నూనె కూడా మంచిగా వేడైన తర్వాత దాంట్లోకి గరం మసాలా, క్యారెట్ 2 వేసుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ మంచిగా వేయించుకోండి. అండ్ క్యారెట్ ఉడకడానికి కొద్దిగా టైం పట్టుద్ది. సో కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి, మంచిగా స్లైసెస్ లాగా. సో ఆనియన్ వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి అండ్ తొందరగా ఉడుకుతాయి ఆనియన్స్. తర్వాత మంచిగా ఉడికిన తర్వాత జీడిపప్పు వేసుకోండి. అండ్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ కొద్దిగా జీడిపప్పు వేసుకొని మంచిగా వేయించుకోండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఆకుకూరలు అస్సలు బాగా రావట్లేవు కదా. కొద్దిగా 10 రూపాయలు ఇస్తే ఇంత కట్టిచ్చే పుదీనోడు 10 రూపాయలు ఇస్తే పిడికడు కట్టించిండు ఈరోజు. అట్లుందనమాట. వర్షాకాలం స్టార్ట్ అయిపోతే ఆకుకూరలు సరిగ్గా రావా, వచ్చినా కూడా అంత ఫ్రెష్గా ఉండే అన్నమాట. సో నాకైతే ఒక 10 రూపాయలు పుదీనా సరిపోయిందన్నమాట. అండ్ ఈ క్వాంటిటీ ఒక ఇద్దరికి సరిపోతుంది. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనాది, అది కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోండి. తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు 2 వేసి మంచిగా కలుపుకోండి. ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోండి. అండ్ పుదీనా, పచ్చిమిర్చి, పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ అయితే ఉడికించుకోండి. అండ్ మంచిగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం ఎసరేసుకుంటాం అన్నమాట. నేనైతే ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నా. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అండ్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మనం కొద్దిగా ఉంచుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఉంది కదా, అవి కూడా వేసేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఉందా, కారం ఉందా లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మంచిగా మరిగించుకోండి. అండ్ ఎప్పుడైతే నీళ్ళు మంచిగా మసలడం స్టార్ట్ అయిపోతాయో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లాగే ఉంచుకోండి. కుక్కర్ మూత అసలు ఇప్పుడే పెట్టకండి. అండ్ నేను కుక్కర్లో వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తొందరగా అవుతుంది అండ్ గిన్నెలో కూడా వండుకోవచ్చు అనుకోండి. అండ్ ఎవరైనా ఇన్స్టెంట్గా ఎవరైనా అప్పటికప్పుడు ఇంటికి వస్తే తొందరగా అయిపోవాలంటే ఇట్లా కుక్కర్లో వేసేసుకోండి. అండ్ కుక్కర్ మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. నాకైతే 3 విజిల్స్కి మంచిగా కుక్ అయిపోయింది. అంతే, చాలా ఈజీ రెసిపీ అన్నమాట పుదీనా పలావ్. తప్పకుండా ట్రై చేయండి అందరూ. అండ్ పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.